పాయసం అయితే అయిపోయింది. రాఘవేంద్ర రెడీ అయిపోయినాడు, బర్త్డే ఈరోజు. ఫ్యాక్టరీ దగ్గరికి పోయిండేలేండి, అందుకే సుస్థ అయిపోయినాడు కొంచెము. చాలా దూరం కదా ఫ్యాక్టరీ, సైకిల్లో పోయి వచ్చినాడు, అందుకనేసే. చూడండి ఎట్లా రెడీ అయినాడు రాఘవేంద్ర. బాగుందా? మా దేవి తీయించింది బట్టలు బర్త్డేకి రాఘుకి. ఉండి నేను చూపిస్తాను. రావు అయిపోయి అట్లా నేర్చుకుంటావు. డ్రెస్ ఇట్లా వచ్చింది. మమ్మీ నూనె కొంచెం పొడే నూనెలో నుంచి ఇంకా చేసి చూడండి. శైలు అరసొద్దు, శైలు పెరుగు బజ్జీ అయింది. ఉద్దినోడు అలా చేసినాను. చట్నీ. శైలు పూలు వచ్చే చూడు. ఇంకా పలావు. శైలు పూలు అంటికి పో. బా చాక్లెట్ పో, ఎక్కువ అర్థం ఇస్తుంది పాపం ఎప్పుడూను. ఇంకా పూజ అయితే అంతా చేసినానండి, రెడీగా పెట్టినాను. పూలు రాలే అని వెయిటింగ్ చేస్తాను నేను. ఇంకా పూలు వచ్చేసినాయి. రాజేంద్ర చేతిలో దీపాలు ముట్టిస్తాను ఈరోజు, బర్త్డే కదా, వాడు ముట్టిస్తే బాగుంటాయి దీపాలు, అందుకనేసే. ఇంకా పూల ఎక్కువ అయితే వచ్చేసింది. ఇంకా నా డ్రెస్ అయితే ఇట్లుంది చూడండి. వెళ్ళపా పో, అట్లా ఏం కాదు. పూల ఎక్కకి ఇచ్చేసి పూలు తీసుకొని రమ్మా శైలు. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి, తొందరగా చేసుకున్నాను లేండి. టైం వచ్చేసి 6:20. ఇంకా మా ఆయన అయితే తెలుసు కదా, పనికి పోయినాడు. తనకి ఫ్రీ ఉండదు పాపము, బాధపడినాడు పోయేటప్పుడు. పిల్లోళ్ళకి రజా ఉన్నప్పుడు కూడా, నేను పుట్టినరోజు అప్పుడు కూడా రజా పెట్టట్లేదు, నాకు అన్నీ ఉన్నాయి కట్టేవి, ఏం చేద్దాము అనేసి పాపం బాధపడుకొని పోయినాడు. నేను ఇంకొక 2 నెలలు 3 నెలలే కదా మనకు కష్టాలు, ఆమెకు అన్నీ తగ్గిపోతాయిలే అనేసి చెప్పినాను. ఇంకైతే పాపం ఫీలింగ్లోనే పోయినాడులేండి. రాత్రి అయితే చాక్లెట్లు, మళ్ళా మనకి బెల్ట్ అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చినాడు. ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను. మా పాప తీసిచ్చిండే డ్రెస్సు ఎంత ఫ్రీగా ఉంది, వేసుకున్నట్టే లేదు అసలు, బాగుంది నాకైతే. బరీన్ రాండా. ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకున్నాను. లేసినాను లేండి, 4 గంటలకు లేచి నేను అన్నీ కడుక్కొని పూజ చేసి అంతా రెడీ చేసుకున్నాను. ఇంక అన్నీ పెట్టినాను. పొద్దున్న 4 గంటలకు లేసినాను. ఇంతసేపు అయిందండి అన్నీ చేసే లోపల. పూలు అయితే వచ్చేసినాయి. ఇంకా పూలు అయితే పెట్టేసుకుంటా. రావేంద్ర వచ్చిన వెంటనే దీపాలు అయితే ముట్టించేస్తాడు. ఇంకా టైం అవుతుంది నాకు ఫ్యాక్టరీకి కర్రీ కట్టుకోవాలా. అన్నీ చేసేసినాను. డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది, చాలా ఫ్రీగా ఉంది, కలర్ కూడా బాగుంది. ఇంకా పిల్లోళ్ళు అయితే రాలేదు, ఇంకా నేనే ముట్టించేసినాను, టైం అయిపోతుంది అందుకనేసే. చూడండి పూలు ఎట్లా పనిచేసింది అక్క నాకు ఈరోజు. పూలు అయితే విడిపూలు ఇచ్చేసిపోయింది. అట్లా ఎట్లా పెట్టకవుతుంది, అసలు నిలబడదు అది పెట్టే కాడ. చూసినారు కదా, మేకులు ఉండేది. నాకేమైనా సపోర్ట్ ఉందా పెట్టేకి? ఈసారి వస్తే చెప్తాను. అక్క ఎప్పుడూ ఇట్లా చేయలేదు, ఏమో ఈసారి అట్లా ఇచ్చిపోయింది విడిపూలు. ఇంక సాయంత్రం వస్తే కట్టేస్తానులేండి, సాయంత్రం వచ్చి కట్టేసి పెడతాను. నేను చూసుకోలే, కవర్లో ఇచ్చి పంపిస్తే ఇట్లా విడిపూలు పంపించిండు. అది ఇంకేం చేస్తాము, ఏం చేసేది వెళ్ళిపోయింది అక్క. లేకపోతే వేరే పూలు అన్న తీసుకుంటా అంటే నేను
అని ఇట్లా పనులు చేస్తాను నాకు టైం అయినప్పుడు. కోపం వస్తుంది నాకు పూలు పెట్టుకోకుంటే. చూడు ఇంకేం చేయాలి, ఇప్పుడు బెకో అనిపిస్తుంది పూలు లేకోకుంటే. సాయంత్రం అయితే వచ్చేసి నేనే కట్టేసి పెడతాను. ఇప్పుడు టైం లేదండి అందుకనేసి, లేకపోతే పెట్టేస్తుంది నేను. టైం వచ్చేసి ఇంత అయింది. ఇంకా వాళ్ళైతే పంచకపోయినారు, చాక్లెట్లు పంచేసి వస్తారు. ఏం చెప్పు లేసినాను తెలుసా, 4 గంటలకు లేచి చేసింది. ఇంకా 4 గంటలకు లేచినానా, పలావ్ చేసిన, పెరుగు బజ్జీ చేసినాను, పాయసం చేసిన, వడలు చేసిన, చట్నీ వేసుకున్నాను మిక్సీకి, అన్నీ చేసినాను చూడండి. ఇంతసేపు అయింది, కరెక్ట్ టైం సరిపోయింది నాకు. లేకపోతే ఇంకా లేట్ అయిపోతా అంటే. ఇంకా మా పాప తెచ్చిన డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. నాకైతే బాగా సరిపోయింది లూజ్గా. అసలు నేను ఎప్పుడు వేసుకోలేదు, ఇదే ఫస్ట్ వేసుకున్నాను. ఇలాంటి డ్రెస్సే వాడలేదు నేను. చూస్తున్నారు కదా నావన్నీ నేను కుట్టించుకొని వేసుకునేది. రెడీమేడ్ ఎప్పుడు వేసుకోలేదు, ఎట్లుంటుందో అని నాకు భయము, అందుకనేసే వేసుకోలే. పర్లేదు బాగే ఉంది. ఇంకైతే ఫ్యాక్టరీకి పోవాలా, పిల్లోళ్ళు ఇంకా టిఫిన్ కూడా చేయలే పాపము, తిరుగుతూ ఉండారు. వాళ్ళకి టైం అయిపోతుంది కదా అందుకనేసే, లేకపోతే ఇంకేం లేదులేండి. వస్తున్నారు. ఇంకా వాళ్ళు టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయాలి. నేను క్యారీ కట్టుకొని వేస్తాను. ఇంకైతే రాఘుకైతే వాళ్ళ ఫ్రెండ్లందరూ ఫోన్ చేసినారు, వాళ్ళ అత్త ఫోన్ చేసిండే. అందరూ విషెస్ చెప్పినారు. ప్లీజ్ మా పిల్లోనికి విషెస్ చెప్పండి, బ్లెస్సింగ్ చేయండి, అందరూ ఆశీర్వదించండి. మీరందరూ మీ ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది. చిన్న పిల్లోడు ఇంకా 16 ఏండ్లు పడినాయి లేండి, ఇప్పుడు 15 నుండి 16లో పడి ఉన్నాయి. అప్పుడే చూస్తూ ఉంటేనే పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోతూ ఉన్నారు. ఏం చేసేది, ఇంకా 2 నెలలు ఉంటే నేను క్యాస్ట్ కట్టకపోవాలా, డబ్బులు కట్టకపోవాలి బెంగళూరుకి. ఎందుకంటే మొన్న మా పిల్లోడు ఊరేసుకొని చనిపోయినాడు అని చెప్పినాను కదా, సూసైడ్ చేసుకున్నాడని. అప్పుడు మా ఇంటాయన్ని ముట్టినిస్తలేదు వాళ్ళు. అంటే నా క్యాస్ట్ వేరే, వాళ్ళ క్యాస్ట్ వేరే, మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా అందుకనేసి. కొంతమంది ఏమో బాగా చూసుకుంటారండి. మా ఆడబిడ్డే కానీ మా తోడుకోడలే కానీ ఒక్క మాట కూడా అనరు పాపము. మా అత్తమ్మ అనరు. అదేవతో ఉందిలేండి ఒకటి, అదైతే ఏమేమో మాట్లాడింది. నాకు కోపం అయితే వచ్చేసింది. ఇంక అందుకే మా ఆయనకు చెప్పినాను, నువ్వు ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉండే, ఇప్పుడు చేస్తున్నావు, ఫస్ట్ దానికి కట్టే ఈ డబ్బులు, ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకొని ఉండదు మనకి అని చెప్పినాను. అదే కట్టేసి వస్తాము అనుకున్నాము, కట్టేసి రావాలి. మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటేనో ఎక్కరిస్తుంది కొంచెం మా పాప, మాకి ఎక్కరించేలాగా మాట్లాడింది లేండి. చిన్న పిల్లోళ్ళని కూడా చూడకుండా పిల్లోళ్ళ మీద పోయింది గలాటికి. ఇంకా అక్కడి నుంచి అయితే ఆ రోజు వచ్చేసినాను. మా అత్తోళ్ళందరూ అరుస్తున్నారు లేండి ఆ పాపకి. తెలుసో తెలియకో మాట్లాడతారు, ఏం చేసేది. ఇంకా ఉంటారు కదా అట్లా వాళ్ళు. మీరే చూస్తారు కదా, పొద్దున్నే లేయాలా, నేను టిఫిన్ చేసుకోవాలా, వంట చేసుకోవాలా, ఫ్యాక్టరీకి పోవాలా, పిల్లోళ్ళకి రెడీ చేసుకోవాలా. చూపినలేదు. హాయ్ చెప్పు, చెప్పు హ్యాపీ బర్త్డే అని. నాకు హ్యాపీ బర్త్డే అందరూ విషెస్ చేయండి అని చెప్పు. నాకు హ్యాపీ బర్త్డే విషెస్ చేయండి. మా ఆయన బర్త్డే ఫ్రెండ్స్ అందరూ విషెస్ చేయండి. గిఫ్ట్ ఇలే కదా నువ్వు, సాయంత్రం ఇస్తే డాడీ వచ్చినాక. డాడీ వచ్చేది ఎప్పుడో, లేట్ అవుతుంది కదా. ఆడకు రాడా, చూస్తా నేను చెప్పుకొస్తాడు. సాయంత్రం ఇస్తావేమే, పోనీ చూపి. ఇప్పుడు ఇప్పుడే నేనే తీసుకుంటా. చేయమ్మా, అట్లా చేయకూడదు. నా వీడియో చూడండి ఫ్రెండ్స్. అయ్యా ఇప్పుడు ఇచ్చేదే కదా అయ్యే, మళ్ళీ సీక్రెట్లు వేరే. చూడండి ఆడ దాచి పెట్టింది వాళ్ళన్నీ గిఫ్ట్. ఐ ఓపెన్ అల్వా అమ్మా. విష్ ఫర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మై సిస్టర్.
మమ్మీ నేను చూడనే లేదు ఇంకా. నాకు కప్పే కదా. చూద్దాం ఏ కత్తిరించాక నిదానం రే. ఎన్నేసి ఉంటుంది. పలగొట్టేసేవరా. ఇది పగలదు. చేపమ్మ కత్తిరి ఆడుంది. చూడ ఎన్నేసింది. ಯಾಕೆ ತೆಸ್ತುವೆ ఏమో. నా ఫ్రెండ్స్తో నేను ಹಂಗೆ ತೆಗಿ. ఓహో ఇది 60 రూపాయలు పెట్టేస్తేమే. 60 కాదు 20. ఆహా 20కి మిగతా తీస్తాడు. ఎಷ್ಟైతే 60. అబ్బా కాస్ట్ నింతక ఇద్దిద్దే 50. 60 డాడీ కొడతాను. చైనా ఇంకా చైనా అయితే వేసుకున్నాడు చూడండి, బాగుందా మనకి? బాగాలేదు కదా నా గిఫ్ట్. ఇదిగోండి. ఏం బాగా ఉంది. ఎప్పుడు అంటే బాగా ఉంది. గిఫ్ట్ అంటే ఎంత ఏమి అని లేదమ్మా. గిఫ్ట్ అంటే అయినా 60 రూపాయలు అంటే ఎక్కువ. ఫస్ట్ టైం కదా. అయ్యో ఫీల్ అవుతుంది. ఆమెనే ఇచ్చి ఆమెనే ఫీల్ అవుతుంది. ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అట్లాంటిది డబ్బులు. పోనీలే తీసిండవు కదా. వాళ్ళ అన్నకి టీ తాగేకి తెచ్చిచ్చింది. ఇంకా సాయంత్రం అయితే గుడికంతా పోవాలండి. బాయ్ బాయ్, టైం అయిపోతుంది నాకు ఫ్యాక్టరీకి. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టియాలా. బాయ్ ఫ్రెండ్స్ అందరికీను. తెగి రాఘవేంద్ర బాయ్. హాయ్ ఫ్రెండ్, కరెంట్ పోయిండే, ఇప్పుడే కరెంట్ వచ్చింది చూడండి. గ్యాస్ అయితే ఇక్కడ పెట్టినాము. పొద్దున్నే 9 గంటలకు పోయిండేది కరెంటు, ఇప్పుడేనంట వచ్చింది. ఇప్పుడు వచ్చింది. నేను వంటంతా చేసినాక ఇంకా ఆడ మబ్బు ఉండే, అందుకే వీడియో చేయలేదండి నేను. ఇంకా వంటంతా చేసేసినాను. మా ఇంటి ఆయన తెచ్చిపెట్టినాడు గ్యాస్. ఇంకా ఈడే చేసేసినాను గ్యాస్ పెట్టుకొని. ఇంకా ఏం చేసేది అందుకనేసే ఇంకా మా రాజేంద్రకి అయితే ఇష్టమైనది చేసినాను. ఇగోండి ఇద్దరికి ఒకటి. ఇంకా కబాబ్ అయితే వేసినాను అన్నీ. తినేసినాను లేండి కొన్ని. ఇంకా చికెన్ అయితే అయింది. కలిపి ఇంకా చూడండి చికెన్ అయితే అయింది. ఇంకా ఎర్రగడ్డలు నిమ్మకాయ కోసుకున్నాను. అన్నం అయితే వండాను. అన్నంకేంటి ఇది రాకు. ఇంకా తినేద్దాం రాండి. చల్లగా నీళ్ళు పెట్టుకున్నాం తాగేకి. చల్లగా లేవులేండి, కరెంట్ పోయిండే కదా అందుకనేసి. మా ఇంటి అయినా పొద్దున్నే పోయి ఇప్పుడు వచ్చినాడు. నేను చేసినానులే వీడియో. ఇంకా భోజనం చేసేస్తాము. ఆకలి అవుతా ఉంది. నేను అట్లే వచ్చి కూర్చొని వేసినాను. ఇంకా నైట్ ఏం వేసుకునే టైం అయిపోయింది, పిల్లలకి ఆకలి అవుతుంది అనేసి ఇంకా చేసేసి తొందరగా. ఇంకా గ్యాస్ అయితే ఎత్తి పెట్టేస్తాను తినేసి. ఇంకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నాకైతే రాత్రికి నిద్ర రాదేమో, కరెంట్ లేదు కదా అనుకున్నాను. దేవుని పుణ్యాన వచ్చేసింది ఇప్పుడే. ఇంకా రాత్రంతా ఎట్లబ్బా నిద్రపోయేది అనుకునే. పొద్దున్న 9కి పోయిండేదంట. ఆ వాళ్ళు చెప్పురులేండి నాకు. పిల్లోళ్ళు అయితే 4 గంటల్లో ఫోన్ చేసిండి. పిల్లోళ్ళు 4 గంటల్లో చెప్పినారు ఇట్లా కరెంట్ పోయిందమ్మా, లేదు కరెంటు అనేసి. అందుకే అట్లే చేసినాను. గ్యాస్ ఇక్కడ పెట్టుకొని, ఆడైతే చాలా మబ్బు ఉంది కదా లోపల, అందుకనే గ్యాస్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడే చేసినాను వంటంతాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తుండారండి వీడియో అయితే, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హాయ్ 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 హాయ్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నువ్వు ఆకలి అవుతుంది అందుకే తినేస్తాం. టైం వచ్చేసి చూడండి ఎంత అయిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టినాం కదా ఛానల్. మా రాజేంద్ర బర్త్డే వచ్చింది కొత్తగా పెట్టినాక. ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు. పోయిన సంవత్సరం కేక్ అని కోసిన్ని
కానీ ఈ సంవత్సరం కాలేదు కోసేకి. పోయిలా ఎప్పుడు. గుద్దుతాను, ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు 2 చూపిస్తా. సంవత్సరాల ముందుది అది. ఆ, ఆ, కొంచెం ఇబ్బంది అయింది లేండి, అందుకే కేక్ ఏం చేసుకోలేదు మేము పెద్దగా. బాయ్. పెద్దగా ఏం చేసుకోలేదు, సింపుల్గా చేసుకున్నాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది, తినేస్తాం ఇంకా.